హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ని వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునేది నాటుకోడి పులుసు. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/2 kg ఆఫ్ నాటుకోడి. ఇది బయటిది కాదు, ఇంట్లో నాటుకోడే కాబట్టి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక టమోటా తీసుకోవాలి చిన్నది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలి. రుచికి సరిపడినంత కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు. ఇది కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు పొడి మిక్సీ కొడితే ఇలా వస్తుంది. కొద్దిగా పుదీనా వేసుకుంటే నాటుకోడిలో టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ కూడా. కొద్దిగా అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం వేసుకోవాలి. మేము మసాలా ఎక్కువ వాడాం, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, అందుకని తక్కువ వాడతాం మేము మసాలా. తయారు చేసే విధానం చూపిస్తాం రండి. ఫస్ట్ స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేయాలి. ఇది హీట్ అయింది, దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సరిపోతుంది ఆయిల్. ఆయిల్ హీట్ అయింది, అందులో మనం టమాటో వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు టమోటా ఫ్రై అయింది, మనం చికెన్ వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ కూడా వేసేసాం, అది కూడా బాగా వేగింది. ఇప్పుడు మేము చికెన్ వేస్తున్నాం. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి మనం. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా వేయాలి మనం. ఇప్పుడు ఇది 2 మినిట్స్ వేగాలి. తర్వాత మనం కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం కారం పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది బాగా వేగింది, దాంట్లో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనం చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 3 విజిల్లు వస్తే ఉడికిపోతుంది అది. ఇప్పుడు మనం మూట పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ విజిల్ వచ్చేసింది చూడండి. ఈ 3 విజిల్స్ వచ్చేసింది ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ఈ పౌడర్ వేసుకోవాలి. ముందు చెప్పాను కదా పొడి గురించి. ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి పొడి మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పటికి రెడీ అయిపోయింది. నాటుకోడి పులుసు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ని వ్లాగ్స్.